కర్ణాటక రాజకీయం క్లైమాక్స్ కు చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ అనుకూల వర్గాల వరుస భేటీలు, రహస్య మంతనాలు, మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల నేపథ్యంలో అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. రాహుల్ గాంధీ జోక్యంతో కర్ణాటక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీ అగ్రనేత సోనియా గాంధీ సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం. ఇవాళ రేపు డీకే సిద్ధరామయ్యలను ఢిల్లీకి పిలిపించి మాట్లాడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్న సీఎం సీటు వివాదం తుదశకు చేరుకుంది. ఒక మాటలో చెప్పాలంటే క్లైమాక్స్కి చేరుకుంది. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం సీటు విషయంలో ఎవరు కూడా ఒకరికొకరు తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ముందుగా నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేటప్పుడే ఒక ఒప్పందం అయితే జరగలేదు. ఖచ్చితంగా ముందు గవర్నమెంట్ని నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి హైకమాండ్ పెద్దలు సీనియర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా కొనసాగమని ఆదేశించారు. కానీ అప్పుడు ఇంటర్నల్గా ఓ చర్చ అయితే జరిగింది. ఖచ్చితంగా 2.5 years సిద్ధరామయ్యకి, 2.5 years డీకే శివకుమార్ ఇద్దరు కూడా పార్టీకి చెందినటువంటి ప్రధాన నేతలు కాబట్టి ఇద్దరికి గెలుపులో ఇద్దరి పాత్ర చాలా విలువైందని చెప్పి గుర్తించి ఇవ్వాలి అనేది ఒక ప్రతిపాదన అయితే నడిచింది. కానీ అది అఫీషియల్గా హైకమాండ్ నుంచి అయితే రాలేదు. కానీ ఈసారికి ఇది లాస్ట్ టైము నేను మళ్ళీ కంటెస్ట్ చేయాలని కాబట్టి ఖచ్చితంగా నేనే 5 సంవత్సరాలు కొనసాగుతానని సిద్ధరామయ్య ఆయన పెడుతున్నటువంటి ప్రతిపాదన, ఆయన కావచ్చు లేదంటే ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, చాలా బలంగా చెప్తున్నారు. నెక్స్ట్ టైం ఆయన కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి ఈసారికైతే ఈ టర్మ్ మొత్తం కూడా ఆయనే చేయాలనేది ఒక ఆలోచనగా అటువైపు నుంచి కనిపిస్తుంది. లేదు శివకుమార్ మాత్రం లేదు 2.5 years, ఎందుకంటే పార్టీ విజయంలో ఖచ్చితంగా తన పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. శివకుమార్ కావచ్చు లేదంటే ఆయన అంచనాలు కావచ్చు. ఎందుకంటే ఎకనామికల్గా చాలా బూస్టప్ కలిగిన వ్యక్తి అతను. చాలామందికి కూడా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు డీకే శివకుమార్. ఆబ్వియస్గా తనకు కూడా మిగతా టర్మ్ ఇవ్వాల్సిన అవసరం, మిగతా 2.5 సంవత్సరాలు ఇవ్వాలి అనేది ఆయన కావచ్చు, ఆయన మద్దతుదారులు బలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అది చిలికి గాలివాలుగా మారిపోయింది. ఎందుకంటే సిద్ధరామ వర్గం కొనసాగించడం అంటే మిగిలిన టర్మ్ కూడా అతనే కొనసాగాలని ఆయన వర్గం, లేదు మిగిలిన 2.5 years వర్గం 2.5 years తామే చేయాలని చెప్పి డీకే శివకుమార్ వర్గం పోటాపోటీ సమావేశాలు కావచ్చు, లేదంటే ఇంటర్నల్ సమావేశాలు కావచ్చు, లేదంటే ఫోన్ కాల్స్, ఈ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో కొంత కర్ణాటకలో కొంత విపక్షాలకి అంటే బీజేపీ పార్టీకి కొంత ఆయుధం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి చెక్ పెట్టాలని హైకమాండ్ ఇప్పటికే దృష్టి పెట్టింది. మొన్నటి వరకు రాహుల్ గాంధీ కొంత మంత్రాలు జరిపారు. బట్ ఇప్పుడు ఏఐసీసీ మరో అగ్రనేత సోనియా గాంధీ కూడా వీళ్ళిద్దరు ఈ అంశం ఈ వివాదానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా దీని మీద ఫోకస్ పెట్టారు. ముందు వివాదాన్ని చక్కబెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ఇద్దరితో కలిసి మాట్లాడతాను, సమస్యను పరిష్కరిద్దామనే ఒక పాయింట్ని ఇప్పటికే సంకేతాలు హైకమాండ్ దూతలు ఇప్పటికే పంపించినట్టు తెలుస్తుంది. మేబీ రేపు ఎల్లుండి లోపల వాళ్ళిద్దరిని కూడా ఢిల్లీకి పిలిపించి మాట్లాడి విషయాన్ని సార్ట్ అవుట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.